ప్రొవైడ్ చేయకపోవడం కూడా వీడికి కలిసొచ్చింది అనేది చెప్తున్నారు. దీని వెనక అసలు అంటే జిహాద్ అంటే ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిల్ని కావాలని లోబర్చుకొని వాళ్ళని ప్రెగ్నెంట్ చేయడం, వాళ్ళని పెళ్లి దాకా తీసుకురావడం, ఒక్కోసారి పెళ్లి కూడా చేసుకొని వాళ్ళని వేధించడం, ఇలాంటి దాన్ని ఒక సిస్టమేటిక్గా చేయడాన్ని లవ్ జిహాద్ అని పిలుస్తున్నారు. అది అక్కడక్కడ కూడా కనిపిస్తున్నాయి. సో ఈ అబ్బాయి కూడా సాదిక్ లవ్ జిహాద్ కోసమే ఇవన్నీ చేస్తున్నాడా, లేకపోతే అతనికి అమ్మాయిలంటే ఇష్టం కాబట్టి ఈ వృత్తిని ఉపయోగించుకొని తన దగ్గరకు వచ్చే అమ్మాయిల్ని, లేకపోతే హౌస్ వైఫ్స్ని ఇలాగ మెల్లగా ట్రాప్ చేసి లోబరుచుకొని వాళ్ళని బెదిరించి డబ్బులు కూడా లాగడం, ఈ పని చేస్తున్నాడా, ఈ రెండిట్లో ఏది నిజం, లేకపోతే రెండు కూడా నిజమా అనే విషయాలు పోలీసులు తేల్చాల్సి ఉంది. ఇప్పుడు వీళ్ళ అల్లుడిని చంపిన దానికోసం హత్య కేసు ప్లస్ ఇంకొక 5 కేసులు అతను యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని అప్పుడు కోర్టులో వచ్చి సరెండర్ అవ్వాలన్న ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ నాకు తెలిసి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వరు. ఖచ్చితంగా అతని పేరు దారి లేదు. పోలీసులకి సరెండర్ అవ్వాలి. ఈ కేసులో అతన్ని ఎన్కౌంటర్ చేసినా కూడా ఆశ్చర్యం అయితే లేదు. ఎందుకంటే అతన్ని ఎన్కౌంటర్ చేసే ఉద్దేశం కూడా ఉందని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నాడు. ఎందుకంటే పిఠాపురంలో జరిగింది. పిఠాపురం పంచాయతీలో అతను అసిస్టెంట్ ఇంజనీర్గా నూకరాజు గత 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడు. ఎంతో సాధువుగా ఉంటాడు, చాలా మంచిగా ఉంటాడు. ఆ కుటుంబం అంతా చాలా మంచి కుటుంబం అని ఇప్పుడు కొలీగ్స్, బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు చెబుతున్నారు. సో ఇది హృదయ విదారకమైన సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. ఇంత మీడియా, ఇంత చైతన్యం, ఇంత మోడర్న్ పీరియడ్లో కూడా సినిమాల్లో చూపించినట్టుగా ఒకే ఒక వ్యక్తి ఒక కుటుంబాన్ని వేధించి వాళ్ళు ఆత్మహత్య చేసుకునే విధంగా చేశాడంటే ఆశ్చర్యకరంగా ఉంది. పైగా ఆయన మామూలు వ్యక్తి కాదు. ఒక అసిస్టెంట్ ఇంజనీరు, వాళ్ళకి యూనియన్స్ ఉంటాయి. వాళ్ళ యూనియన్స్ కూడా స్ట్రాంగ్‌గానే ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు ఉంటాయి. వాళ్ళకి చెప్పచ్చు. చెప్పలేని పరిస్థితిలోకి ఎందుకు ఆ కుటుంబం వెళ్ళింది? వీడి లీలలేంటి, సాదిక్ లీలలు? దీని వెనుక జిహాద్ కుట్ర కూడా ఏమన్నా దాగి ఉందా? ఇతని వెనుక పెద్ద నెట్వర్క్ ఏమన్నా ఉందా? అన్న అనుమానాలు కూడా అందరికీ వస్తున్నాయి. ఇప్పటివరకు మనకున్న సమాచారం మేరకు వీడు వొమనైజర్ అని చెప్తున్నాడు. అతను ఒక ప్రో షూటింగ్ అకాడమీ చేస్తున్నాడు. గతంలో కూడా ఒక స్కూల్లో పిల్లలకి షూటింగ్ నేర్పించేదానికి జాయిన్ అయ్యాడు. జాయిన్ అయినప్పుడు అక్కడ ఒక అమ్మాయిని కూడా ఇతను లైంగికంగా లోబరుచుకోవడానికి ట్రై చేసినప్పుడు అమ్మాయి ఆ స్కూల్ యాజమాన్యానికి చెప్తే ఆ యాజమాన్యం అతన్ని తీసేశారని చెప్తున్నారు. మామూలుగా ఇతను మోడస్ ఆపరండి. ఇతను మెథడ్స్ ఏంటంటే తన దగ్గరికి ఎవరైనా షూటింగ్ నేర్చుకోవడానికి వచ్చే అమ్మాయిలు కావచ్చు, లేదా పిల్లల్ని తీసుకొచ్చే తల్లులు కావచ్చు. ఎందుకంటే తండ్రులకి కుదరదు ఇలాంటి విషయాలంతా కూడా తల్లులే చూస్తుంటారు. మ్యూజిక్, డ్యాన్సు ఇలాంటివి తీసుకెళ్ళేది ఎక్కువగా తల్లులే పిల్లల్ని తీసుకెళ్తుంటారు. అలాగా తీసుకొచ్చే తల్లుల్ని కూడా అతను వదలకుండా వాళ్ళకి లైన్లు వేయడం, వాళ్ళని మెల్లగా ఒక స్కీము ప్రకారం వాళ్ళని లోబరుచుకోవడం, తర్వాత తనకు అనుకూలమైన అవర్స్‌లో వాళ్ళకి స్లాట్లు కేటాయించడం. ఆ స్లాట్ అప్పుడు ఇంక వేరే వాళ్ళని రానీయకుండా చూసుకోవడం. అంటే ఒంటరిగా ఒక అమ్మాయి ఇద్దరే ఉండేట్టుగా ఒక ప్రైవసీని క్రియేట్ చేసుకోవడం. దాని తర్వాత షూటింగ్ కాబట్టి దగ్గరకొచ్చి హ్యాండ్ ఇలా పట్టాలి, ఇక్కడ చూడాలి అని చెప్పి దగ్గరగా తాకడం. అలా మెల్లమెల్లగా వాళ్ళని ఆహ్, తన ఫోల్డ్‌లోకి తీసుకొచ్చుకోవడం. కొంతమందికి లైట్‌గా మత్తుమందు కూడా ఇచ్చేవాడని చెప్తున్నారు. కూల్ డ్రింక్ గానీ, టీ గానీ, కాఫీ గానీ ఇవ్వడం. దాంతో మెల్లమెల్లగా వాళ్ళకి తెలియకుండా స్లోగా వాళ్ళని తన కంట్రోల్‌లోకి తీసుకోవడం. దాని తర్వాత వాళ్ళ ఫోటోలు, వీడియోలు తీయడం. వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేసి కంప్లీట్‌గా తన వశం చేసుకోవడం. ఆహ్, ఇది అతని మోడస్ ఆపరండిగా చెప్తున్నారు. ఇక్కడ కూడా నూకరాజు కుటుంబం ఎంతో ప్రశాంతంగా జీవించే కుటుంబం. వాళ్ళకి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. నూకరాజు, ఆయన కూతురు సౌజన్య, వాళ్ళ అల్లుడు జగదీశ్వర్ రెడ్డి, వాళ్ళ మనవడు కార్తికేయ ఒక హ్యాపీ ఫ్యామిలీ వాళ్ళది. అయితే దురదృష్టం ఒక్కోసారి ఎలా ఉంటుందో చూడండి. ఈమె కొడుకు షూటింగ్ నేర్చుకోవాలని అంటున్నాడని బాబు కార్తికేయని తీసుకొని ఈ షూటింగ్ ఇన్స్టిట్యూట్‌కి ఆమె వెళ్ళింది. భర్తకు కుదరలేదు కాబట్టి ఈమె వెళ్ళింది. అక్కడి నుంచి సేమ్ వాడి మోడస్ ఆపరండిలో ఈమె పడిపోయింది. ఆ ట్రాప్‌లో పడిపోయింది. వాడు మెల్లగా ఆమెని లోబరుచుకున్నాడు. వీడియోలు, ఫోటోలు తీశాడు. దాని నుంచి వాళ్ళ ఇంటికి కూడా రావడం మొదలుపెట్టాడు. అలాగా భర్తతో కూడా పరిచయాలు పెంచుకున్నాడు. ఆ తర్వాత జూలై 2న భర్తకి ఒక పాయిజనస్ ఇంజెక్షన్ ఇచ్చి చంపేశాడు. చంపేసిన తర్వాత ఆమెను తన కంట్రోల్‌లో పెట్టుకున్నాడు.
ఫ్యామిలీని కూడా బెదిరించడం మొదలుపెట్టాడు. అంటే ఒకటి మీ వీడియోలు, ఫోటోలు బయట పెడతాను, సోషల్ మీడియాలో పెడతాను, మీ పరువు పోతుంది అనేది నంబర్ 1. నంబర్ 2 మీ బాబుని చంపేస్తాను. అంటే ఎట్లాగైతే జగదీష్ రెడ్డిని చంపాడో అట్లా బాబుని చంపేస్తాను అనేది బెదిరించాడు. సో, ఈ 2 వాటికి ఈ ఫ్యామిలీ భయపడిపోయింది. అన్నిటికంటే ఇలాంటి ఫ్యామిలీకి పరువు ఇంపార్టెంట్. మన దేశంలో మనకు తెలుసు. ఒక పరువు కోసం ప్రాణం ఇస్తారు, ప్రాణం తీస్తారు ఈ దేశంలో. అలాంటిది వీళ్ళు కూడా అదే పరిస్థితి. వీడికి ఇవన్నీ అర్థమయ్యి వీడేందంటే స్టడీ చేస్తాడు, తెలివైన వాడు. ఈ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? వీళ్ళకి ఎలాంటి వాల్యూ సిస్టమ్స్ ఉన్నాయి? వీళ్ళకి ఎక్కడ బలహీనత ఉంది? ఇవన్నీ స్టడీ చేసి అతను వశపరుచుకుంటాడు. ఇది అతనికి కొత్త కాదు. దాంతో వీళ్ళని బెదిరించి మెల్లగా వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు, తర్వాత ఆస్తి పత్రాలు, ఎస్‌బీఐ బ్యాంక్ లాకర్ కీస్ కూడా తీసుకొని అక్కడ ఉండే గోల్డు ఇవన్నీ అతను తీసుకెళ్ళిపోయాడని చెప్తున్నారు. సో, అక్కడి నుంచి వీళ్ళని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. సో, వీళ్ళకి ఆస్తులు పోయినాయి, బంగారు పోయింది, డబ్బులు పోయింది. బ ఇంట్లో ఆహ్, అల్లుడిని సో, కూతుర్ని వశపరుచుకున్నాడు. ఈ టార్చర్ భరించలేకపోయారు వీళ్ళు. ఈ ఒక పక్క భయంగా ఉంది. ఎవరికైనా చెప్తే యూనియన్‌లకో లేకపోతే ఫ్రెండ్స్‌కో, బంధువులకో ఈ విషయం చెప్పితే ఈ వీడియోలు బయటకొస్తాయి. వాడేమన్నా చేస్తాడేమో, చిన్న పిల్లోడిని ఏమన్నా చేస్తాడేమో అన్న ఒక భయంతో వాళ్ళు ఒక పక్క పరువు, ఒక పక్క ప్రాణ భయం. ఈ రెండిటితో వాళ్ళు కుమిలిపోయారని చెప్తున్నారు. వీళ్ళు ఎన్నో రోజులు ఆలోచించారు. ఏం చేయాలా? ఏం చేయాలని. వాళ్ళకి ఒకటే మార్గం కనపడింది. మనమందరం కలిసి ఈ టార్చర్ ఉండదు గదా మనకి అని అనుకున్నారు. నిజానికి అలా అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ధైర్యం చేసి పోలీస్ కంప్లెయింట్ ఇచ్చుండొచ్చు. పరువు తర్వాత కథ ముందు ప్రాణాలు ముఖ్యం. మనం అందరూ దీని నుంచి బయటపడాలని అనుకోనుంటే పోలీస్ కంప్లెయింట్ ఇచ్చుండొచ్చు. లేదా వాళ్ళ యూనియన్‌లలో చెప్పుండొచ్చు. ఇలాగా పాపం చిన్న పిల్లోడిని కూడా చంపేద్దాం అనుకున్నారు. ఎందుకంటే మళ్ళీ ఈ పిల్లోడిని ఎవరు చూస్తారు? ఆ పిల్లోడి భవిష్యత్తు ఏమవుతుంది? మనమందరం చనిపోతే. కాబట్టి వాడిని కూడా చంపేస్తే పెయిన్ ఉండదు గదా! అతనికి కూడా ఏముండదు. అలాగా అందరూ అనుకోని, ఒక ప్లాన్ జేసుకొని, వాళ్ళు గత కొంతకాలంగా ఇవన్నీ ఆలోచించి, ఒక ప్లాన్ జేసుకున్నారు. ప్లాన్ జేసుకొని కారులో బయలుదేరారు. బయలుదేరి గోదావరిలో దూకేయాలని ముందే నూకరాజు అనుకున్నాడు. ఆయన పంచాయతీ ఇంజినీర్ గాబట్టి ఆయనకి ఐడియా ఉంది. లొకేషన్స్ అన్నీ గూడా. సో, ఒక డ్రైవర్‌ని తీసుకొని ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికీ డౌట్ రాకుండా చిన్న టూర్ పోతున్నట్టు వాళ్ళకి చెప్పి డ్రైవర్‌ని తీసుకొని బయలుదేరారు. ఆ తర్వాత కొంత దూరం పోయినాక డ్రైవర్‌ని "నువ్వు దిగెళ్ళు మేము వెళ్తాం. మాకు వేరే పనుంది. నువ్వు వెళ్ళిపో" అని చెప్పారు. సరే ఆ డ్రైవర్‌ని పంపించేశారు. వీళ్ళందరూ కలిసి చివరిసారిగా భోంచేశారు. అక్కడి నుంచి గోదావరి రైలు కమ్ రోడ్ బ్రిడ్జ్ ఉంటది. ఆ బ్రిడ్జి దగ్గరికెళ్లారు. అక్కడ కారాపారు. ఈ అమ్మాయే డ్రైవ్ చేసింది. సౌజన్యనే డ్రైవ్ చేసింది. అక్కడ కారాపి దిగారు. దిగి ఇప్పుడు మనం అందరూ ఈ నదిలో తాము అని ఆయన నూకరాజు చెప్పాడు. దాంతో అందరూ రెడీ అయిపోయారు. ముందుగా నూకరాజు వాళ్ళ భార్య మీనా ఇద్దరు చేతులు పట్టుకొని బ్రిడ్జ్ పైనుంచి నదిలోకి దూకేశారు. దాని తర్వాత సౌజన్య వాళ్ళ కొడుకు కార్తికేయ చేపట్టుకొని దూకడానికి ట్రై చేస్తే, "అమ్మ వద్దమ్మా, వద్దమ్మా" అని ఈ అబ్బాయి ఏడుస్తూ ఆమెను లాగడానికి ట్రై చేశాడు. కానీ ఆమె అతన్ని వదలకుండా లాగింది. దాంతో ఈ అబ్బాయి వల్ల కాలేదు ఆ బరువుని నిలబెట్టడం. దాంతో ఆమెతో పాటు అబ్బాయి కూడా దూకేయాల్సొచ్చింది. ఇద్దరు నదిలో పడిపోయారు. అయితే వాళ్ళకి ఈత రాకపోవడం వల్ల ముగ్గురు కూడా వరదలో కొట్టుకుపోయి చనిపోయారు. కానీ బాబుకి కొంత ఈతొచ్చు. అందువల్ల అతను ఆ బాబుని మెచ్చుకోవాలి నిజంగా. భయపడిపోతే ఈతొచ్చినోళ్ళు కూడా చాలామంది చనిపోతారు. ఆ భయంలో నీళ్లు తాగేయడం ఇవన్నీ జరుగుతది. కానీ ఆ అబ్బాయి ధైర్యంగా తన వచ్చిన ఈతతో ఆహ్, కొద్దిసేపు అతను 10, 15 మినిట్స్ గట్టిగా ఈదుకుంటూ అటు ఇటు వెళ్ళాడు. అతనికేమి తెలీదు గోదావరిలో ఎటువైపు వెళ్ళాలో గూడా. లక్కీగా అతనికి ఒక ఇసుక దెబ్బ తగిలింది. ఆ ఇసుక తిన్నె మీదకెళ్ళిపోయి అక్కడి నుంచి కేకలేయడం మొదలుపెట్టాడు. ఇదంతా చూసిన ఒకతను పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు మత్స్యకారులకి ఆహ్, చెప్పారు. అక్కడి నుంచి వాళ్ళొచ్చి ఈ అబ్బాయిని రక్షించారు. తర్వాత రోజు నూకరాజు బాడీ కూడా దొరికింది. మిగతా ఇద్దరిది దొరకలేదు. వెతుకుతున్నారు. అయితే ఇప్పుడు వీడు పారిపోయాడు సాదిక్. సాదిక్ ఇదే పని చేస్తున్నాడు. ఇందాక చెప్పినట్టుగా అనేక మంది అమ్మాయిలను కూడా వాడు వశపరుచుకున్నాడని చెప్తున్నారు. కొంతమంది అమ్మాయిలు వాళ్ళ పేర్లు చెప్పకుండా కొంతమంది మీడియాతో కూడా మాట్లాడారు. మమ్మల్ని కూడా ఇలా చేసేవాడు. టైమింగ్స్ ఆహ్, కావాలనే అతనికి అనుకూలమైన టైమింగ్స్‌లో మమ్మల్ని ఒంటరిగా ఉండేట్టుగా పిలిచేవాడు.
మేము కొంత అర్థమైనాక అతను లేనప్పుడు చూసి మేము వెళ్ళాల్సొచ్చేది. అతనిచ్చిన టైం గాకుండా కావాలనే వేరే టైంకి మేము వెళ్ళి అక్కడున్న ఇన్‌స్ట్రక్టర్స్ ద్వారా వాళ్ళతో మాట్లాడుకొని మేము వెళ్ళేవాళ్ళం. మాకింక వేరే ఆల్టర్‌నేటివ్ లేదిక్కడ. షూటింగ్ నేర్చుకోవాలంటే వీడి ఇన్‌స్టిట్యూట్ ఒకటే ఉంది. గవర్నమెంట్ ప్రొవైడ్ చేయకపోవడం గూడా వీడికి కలిసొచ్చింది అనేది చెప్తున్నారు. దీని వెనక అసలు అంటే జిహాద్ అంటే ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిల్ని కావాలని లోబరుచుకొని వాళ్ళని